నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహాసభకు జిల్లా జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం ఫోర్త్ ఎస్టేట్ గా ఎంతో పవిత్రమైన పాత్ర పోషిస్తోందని కొనియాడారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక వారధిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. మీకు అందరికీ తెలిసిందే, మన యొక్క పత్రికా రంగం అంటే సొసైటీలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతుంది. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానివ్వండి, సమాచారాన్ని కానివ్వండి సేకరించి మీరు ప్రజలకు తెలియజేసే ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో మీరు కొనసాగుతూ ఈ యొక్క సొసైటీకి అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ అనేక విషయాలను సమాజం దృష్టిలో తీసుకురావడం అనేది చాలా మంచి వృత్తిలో కొనసాగుతుంది. అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అన్నీ కూడా ప్రజలకు చేరవేస్తూ వారికి తెలియజేస్తూ కూడా మీరు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా అందరూ తీసుకొస్తూ మీరు ఎంతో ఉపయోగకరంగా పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా నైతిక విలువలు పాటిస్తూ మంచి పవిత్రమైనటువంటి ఒక పత్రికా రంగంలో పనిచేస్తూ ఈ సొసైటీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు కొన్ని సంవత్సరాలు చూడడం జరిగింది ఇక్కడ, అంటే హౌస్ సైడ్ సంబంధించి కూడా నాకు కూడా చాలా మంది రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి ఫీజులకు సంబంధించి కూడా రైతుల మీద కూడా కొంతమంది ఓట్లని చెప్పి కూడా కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. వాటిని కూడా మేము వాళ్ళతో మాట్లాడేసి కొన్ని సీట్లు కూడా ఏదైతే మనకి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు రైతు ఇవ్వకుండా ఆ యాజమాన్యం కూడా మాట్లాడి ఇప్పించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా హౌస్ సైడ్ సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి మనకు వచ్చే ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా అందరికీ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా. ఇది కరెక్ట్గా దృష్టి కూడా పెడతాము. కాబట్టి మీరందరూ కూడా సొసైటీ కోసం పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలను తెలియజేస్తున్నారు పబ్లిక్ అందరూ కూడా. అప్పుడు అదేవిధంగా మీరు మంచి నైతిక విలువలతోటి ఈ యొక్క సొసైటీకి సర్వీస్ చేసి ఇంకా ప్రభుత్వాన్ని మంచి పేరు తెచ్చే విధంగా మీరు కూడా ప్రజలకి మాకు మంచి వార్తగా ఉంటూ మంచిగా చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం. ప్రమాణ స్వీకారోత్సవం ప్రతిష్టాత్మకమైన కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నెల్లూరు పార్లమెంటు సభ్యులు దానశీలి నిగర్వి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదివారం సాయంత్రం కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నా ప్రమాణ స్వీకారం జరుగును. నియోజకవర్గంలోని రైతులు, టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు హాజరై నా ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కోవూరు వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్.